27 రకాల దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించండి, నిధులు కేటాయించండి. ముఖ్యమంత్రికి బాలకోటయ్య గారు విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన 27 రకాల ఎస్సీ, ఎస్టీ కులాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులను కేటాయించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క్రింది కులాల బతుకు తెరువు కోసం దశాబ్దాల క్రితం ఆయా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా అందులో భాగమేనని చెప్పారు. వీటన్నింటినీ ప్రతి ఏటా కార్యాచరణ ప్రణాళికలతో అమలు చేశారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పథకాలను నిలిపివేసి బటన్ నొక్కడాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు ఉంటేనే దళితుల్లో శాశ్వత జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదరికం తగ్గుతుందని, పథకాల పునరుద్ధరణ గురించి శాసనసభలోనే ప్రకటన చేయాలని పేర్కొన్నారు. దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు విచారణపై కమిటీ వేయాలని తెలిపారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చన్న, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి లాంటి సంఘటనలపై సభ స్పందించాలని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.